ఒకప్పుడు టీమిండియాలో వికెట్ కీపర్ కెప్టెన్గా రెండు బాధ్యతల్ని సమర్థవంతంగా మోసిన ఎంఎస్ ధోని రిటైర్మెంట్తో చాలా చిక్కులు వచ్చి పడ్డాయి. అదే సమయంలో కెప్టెన్సీ కోసం ఐదుగురు ఆటగాళ్లు బెస్ట్ ఆప్షన్గా మారారు. అయితే వికెట్ కీపర్ స్థానానికి మాత్రం పోటీ మామూలుగా లేదు. భారత జట్టులో ఎన్నడూ లేనంత స్థాయిలో ఐదుగురు బ్యాటర్లు ఇప్పుడు వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారు. వీరిలో గత ఏడాది కాలంలో ఇషాన్ కిషన్కు 11 అవకాశాలు లభిస్తే సంజు శాంసన్, జితేష్ శర్మకు 9 అవకాశాలే లభించాయి. అయితే వీరిలో జితేష్ శర్మ వైపు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతుంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చి 2 హాఫ్ సెంచరీలు కొట్టిన ఇషాన్ కిషన్కు టీంలోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రావడంతో చోటు లేకుండా పోయింది. కానీ సంజు శాంసన్, జితేష్ శర్మ మాత్రం మిడిల్ ఆర్డర్లో వచ్చి నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఈ ముగ్గురులో టాప్ ఆర్డర్లో ఆడే ఇషాన్ కిషన్కు స్లాట్ కోసం పోటీ పడాల్సిన పరిస్థితి. సంజు శాంసన్, జితేష్ శర్మలతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ నుంచి కూడా వీరికి గట్టి పోటీ ఉంది. వరల్డ్ కప్ ఇంకా టైం ఉండడంతో ఈ ఐదుగురిలో ఒకరు లేదా ఇద్దరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే జూన్లో అమెరికా, వెస్టిండీస్లో జరిగే టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియా టీ20 సిరీస్లో ఆడడం లేదు. ఇది టీమిండియా వికెట్ కీపర్ సెలక్షన్కు మైనస్ కానుంది. అయితే ఈ మధ్యలో ఐపీఎల్ రూపంలో టీమిండియా వికెట్ కీపర్ని ఎంపిక చేయనుంది. ఈ ఐదుగురిలో టీ20 వరల్డ్ కప్కి వికెట్ కీపర్గా ఎవరు ఎంపిక అవుతారో మీకు తెలిస్తే నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.